సంగతి అంత మంచిదేనా? దగ్గర పట్ల దుకాణం ఉంటే ముందుగాల పోయి షటాక్ చక్కెరి షటాక్ బెల్లం ముక్క తెచ్చుకొని నోట్లేసుకోండి. చక్కెర వద్దనుకుంటే మిఠాయి దుకాణంలో కోవపేడ తీసుకొని నోరు తిప్పి చేసుకోండి. లైఫ్లో ఫస్ట్ టైం లైఫ్ బై సబ్బుతో టానం చేసినంత హాయిగా ఉంటుంది కథ. అగో అసలు ఏంది కథ అని అంటారా? అది చెప్పాలంటే నాతో కాదు, చంద్రాల సార్తోనే చెప్పిద్దాం పాండ్రి. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు, నాది నేను తింటా పంట మహారాజు లెక్క ఇంట్లోనే కాలు మీద కాలేసుకొని కూర్చొని బతుకుతా అనే ఫీలింగ్లు ఉన్నోళ్ళు ఇంకింత బిందాసుగా ఉండొచ్చు. ఇంట్లోనే కూర్చొని తింటే కుంభాలు కూడా కరిగిపోతాయి అనే రంది కూడా అవసరం లేకుండా చూసుకుంటా అని మాటిస్తుండు టీడీపీ పెద్ద సారు చంద్రబాబు. అందులో సర్కారు కొలువు చేసేటోళ్లను కంటికి రెప్పలెక్క కాపాడుకుంటా అని ఒక్క తీరుగా గోదరిల్లుతున్నాడు. సర్కారు కొలువులు చేసేటోళ్లకు మామూలు శరణ అది. పొద్దుగాల సుప్రభాతం పాట షురువు కాక ముందుకే లేవాలి, తయారై కడుపులింత ఆసరేసుకుని 720 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కు పోవాలి. మళ్ళా ఆడికి పోయినాక లంచ్ అని బెంచ్ అని అక్కడిక్కడ కదిలి కథ అనేసరికి మళ్ళా పొద్దుముకే ఇంటికి పోయే ఆలాయే. దేవుడా అంట అని మళ్ళా మాత్రం వచ్చిన తోవనే పట్టాలి. అలసిపోయి అలక పాన్ పెయ్యాలి. అబ్బబ్బా ఏమన్నా కష్టమా అలది. అందుకే ఇసొంటి కష్టాలు సర్కారు కొలువులు చేసేటోళ్ళకి రావద్దని ఇప్పటి సందే వాళ్ళని మచ్చిగా చేసుకునే పనుల పడ్డాడు బాబు సారు. టీడీపీ చేతులకు పవర్ వచ్చేటట్లు చూడుండ్రి, మిమ్ములా కూసుండబెట్టి జీతాలిస్తా అని బరాబరి చెప్తున్నాడు. కొలువులు చేసుకుంటందుకు ఆఫీస్లో వంట పోయి టైం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే కూర్చొని చేసుకునేటందుకు కొంపల కొలువు పథకం తీసుకొస్తా అని అంటున్నాడు. అదేనులా వర్క్ ఫ్రం హోమ్ అంటారు కదా, దాన్ని సర్కార్ కొలువులు చేసేటోళ్లకు పర్మనెంట్ గా తీసుకొచ్చి అలా కష్టాలను కన్నీళ్లను దూడ్చేస్తాడట బాబు సారు. ఇంతేకాదు ఏపీని మొత్తం పింఛన్ల స్టేట్ గా మార్చి పడేస్తాడంట. చిన్న పోరగాళ్లకు చదువుల పింఛను, వయసు పోరగాళ్లకు స్కాలర్షిప్ పింఛను, పెండ్లైనోళ్లకు పెండ్లి పింఛను, కొలువులు రానోళ్లకు నిరుద్యోగ పింఛను, అట్లనే కొలువులు ఇచ్చినోళ్లకు ఇంట్లో కూసునే పింఛను, ఇక ఒంటరి గుండెటోళ్లకు ఒంటరి పింఛను, ఆఖరి ముసలోళ్ల పింఛను కల్పించి ఏపీ రూపురేఖలే మార్చేస్తాడట. ఇట్లా పుట్టిన బిడ్డ కానుంచి పండు ముసలోళ్ల దాకా పింఛన్లు ఇచ్చుకుంటా మొత్తం ఏపీ సంపదను ఏ పూట కాపూట వేయించుకుంటా పోతాడట. ఆవు మరి పింఛన్లతోనే కదా రాష్ట్ర ఖజానా నిండేది, ఎప్పటికప్పుడు పంట లెక్క వండేది. అబ్బా ఏమన్నా గాని బాబు సార్కి వచ్చే ఐడియాలే సూపర్గా ఉంటాయి పోన్రి. ఈ పథకాలు కూడా తీసుకొస్తే ఇక ఏపీ ఏక్ దమ్మున ఇగురు పెట్టి షిగురిస్తుంది. పో సార్ నువ్వు తోపంతే.